ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 8 సెప్టెంబర్ నుంచి 14 సెప్టెంబర్ వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. ముందుగా మనం మేషరాశి వారికి చూద్దాం. ఆర్థిక పరమైన విషయాలలో మాత్రం ఈ వారం మేషరాశి వారికి అంత అనుకూలంగా లేదండి. ఎక్స్పెండిచర్స్ అనేవి ఎక్కువగా కనపడుతున్నాయి. టైట్ పొజిషన్ కనపడుతోంది. అంటే ఎక్స్పెక్టెడ్ మనీ రావడంలో కొంచెం టైం పట్టడం కానీ, లేకపోతే మీ ఎక్స్పెండిచర్స్ విపరీతంగా ఉండడం కానీ, లేకపోతే అనుకున్న సమయానికి మీరు ప్రణాళిక వేసుకున్న విధంగా మీ చేతికి డబ్బు అందకపోవడం కానీ, లేదా ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వలేకపోవడం కానీ, ఇలాంటివి ఏవైనా సరే ఆర్థిక పరమైన విషయాలలో కొంత ప్రతికూలత అనేది ఈ వారం మేషరాశి వారికి కనపడుతుంది. సో దీంతో మీ టెన్షన్స్ అన్నీ కూడా మొదలవుతున్నాయి. ఎందుకంటే మీ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వర్కౌట్ అవ్వడానికి బేసిక్గా ప్రతిదీ కూడా మనీ ఓరియంటెడ్గానే ఉంటుంది మీ ప్లానింగ్ అంతా కూడాను. కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే మీరు అనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత ఆలస్యం అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన అయితే కొంతవరకు పర్వాలేదండి. వివాహాది శుభకార్యాలలో ఎవరైతే చేసుకున్నారో, లేకపోతే వివాహం కొత్తగా అయిన వారు ఎవరైతే ఉంటారో, ఈ వారం కూడా కొంచెం మీరు జాగ్రత్తగా అయితే ఉండాలి. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చేందుకు అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇంకా భార్యాభర్తల ఆరోగ్యం కనుక చూసుకున్నాము అని అంటే భార్యకు కానీ భర్తకు కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇంకా సంతానానికి కనుక మనం చూసుకుంటే సంతానానికి సంబంధించి అయితే ఈ వారం కొంత అనుకూలత ఉన్నా కూడా విద్యార్థులకి సంబంధించి మాత్రం వాళ్ళు ఎక్కువగా శ్రమ పడటం కనపడుతోంది, లేదా విద్యలో అంత ఆసక్తి చూపించకపోవడం అనేది కనపడుతుంది. కాబట్టి ఏంటంటే కొంచెం పిల్లల గురించి కూడా మీరు కొంచెం స్ట్రెస్డ్ అవుట్గా ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఇంకా ఉద్యోగ వ్యాపారాల పరిస్థితి కనుక మనం చూసుకుంటే వ్యాపార పరంగా ఇందాకే నేను చెప్పాను కదా, ఆర్థికంగా కొంచెం మీకు పొజిషన్ అనేది అంత స్ట్రాంగ్గా కనిపించటం లేదు ఆర్థిక పరంగాను. అలాగే వ్యాపార పరంగా కూడా మీరు అనుకున్నంత స్థాయిలో ఈ వారం బిజినెస్ నడిచేందుకు అవకాశం కనిపించట్లేదు. ఇంకా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి మాత్రం కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే కొంత వీరు అనుకున్న విధంగా పనులు జరగకుండా ఆలస్యం అయ్యేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. సో ఓవరాల్గా మనం చూసుకున్నామనంటే ఈ వారం మేషరాశి వారికి అయితే కొంచెం ప్రతికూలత కనపడుతోంది. అలాగే వీరు కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలలో, ఆరోగ్యపరమైన విషయాలలో, మిగతా ప్రతి విషయంలోనూ కూడా. ఎందుకంటే ఆరోగ్యము, అలాగే మీ యొక్క రుణాలు, దీంతో పాటు మీ యొక్క కోర్టు కేసులు, ఇలాంటివి ఏవైనా ఉంటే ఇలాంటివన్నీ కూడా మీకు ఆలస్యం అయ్యేందుకు అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మరి ఈ రాశివారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి? ఈ రాశివారు ఏంటంటే మొత్తం కూడా భాద్రపద మాసంలోనే ఉంటాం. అలాగే వినాయక చవితి కూడా అయిపోతుంది మనకి. తర్వాత నవరాత్రులలో ఉంటాం. కంపల్సరీగా ఈ 9 రోజులు కూడా స్వామివారి ఆరాధన చేస్తూ ఉండండి. దీని వలన ప్రతిదీ మనం ఏది కోరుకుంటే అది లభిస్తుంది. స్వామివారి హోమం చేయించుకోవటం కానీ, లేకపోతే ఇంట్లోనే స్వామివారికి ప్రతిరోజు కూడా స్వామివారికి సంబంధించిన షోడశోపచార పూజ చేయడం కానీ, అలాగే స్వామివారికి సంబంధించిన స్తోత్రాలు కానీ, అష్టోత్తరం కానీ చదువుతూ ఉంటే చాలా వరకు మీకు పరిస్థితుల్లో మార్పు కనిపించేందుకు అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా మనం వృషభ రాశి వారికి చూద్దాం. పోయిన వారం కంటే ఈ వారం కొంచెం వృషభ రాశి వారికి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏ విషయాలలో వీళ్ళకి అనుకూలత ఉంది అనేది చూద్దాం. ముందుగా వీరికి ఆర్థిక పరమైన విషయాలలో కొంత మార్పు అనేది కనపడుతుంది. లాస్ట్ 2 వీక్స్ కనుక మనం చూసుకుంటే వృషభ రాశి వారు కొంత ఆర్థిక పరమైన విషయాలలో ఇబ్బంది పడిన సూచనలే మనకి ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. కాబట్టి గమనించాల్సింది ఏంటంటే ఈ వారం ఆర్థిక పరమైన విషయాలలో కొంత మీకు అనుకూలత ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అనుకున్న పనులలో కూడా కొంత మీకు విజయం వస్తుంది. అయితే ముందరి నుంచి ప్రణాళికలు ఏవైతే వేసుకున్నారో, ముందరి నుంచి ఏ పనులు అయితే జరుగుతాయి అని అనుకున్నారో వాటిని మీరు కొంత పోస్ట్పోన్ చేయడం కానీ, లేకపోతే అవి జరగకుండా ఉండడం కానీ, వాటి ఎండ్ రిజల్ట్ మీకు అంత పాజిటివ్గా రాకపోవడం కానీ, లేదా అనుకున్న విషయాలు ఏవైనా వాటిని మీరే క్యాన్సిల్ చేసేయటం కానీ, ఇలాంటివి మీరు చేసేందుకు అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. సో ఆర్థికంగా కొంత మెరుగవుతోంది. వర్క్ రిలేటెడ్గా కూడా కొంత మెరుగయ్యేందుకే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి కూడా ఇక్కడ ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా అనుకూలత కనపడుతోంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి మాత్రం చదువు పట్ల ఏకాగ్రత కనిపించటం లేదు. అలాగే మీలో భక్తిభావం ఎక్కువగా ఉండటం, అలాగే మీరు కొంచెం ఆలయ దర్శనాలు చేసుకోవటం,
లేకపోతే మీరే ఏవైనా సరే ఉపాసనా మార్గాలలో ఉండటం, లేదా మంత్రమనో తంత్రమనో ఇలాంటివి కొంచెం ఆచరణ చేస్తూ ఉండటం, ఇలాంటివి ఎక్కువగా మీరు చేస్తూ ఉంటారు. సంతానం గురించి పెద్దగా వరి అయితే కనిపించట్లేదు, కానీ విద్యార్థులు మాత్రం ఇందాక నేను చెప్పినట్టుగా వారు అనుకున్న విధంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ, లేకపోతే వారికి చదువులో ఏకాగ్రత లేకపోవడం కానీ మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కొంత మొండి వైఖరి కనపడుతోంది వృషభ రాశి వాళ్ళల్లో. అలాగే కొంత వీరు ఆరోగ్యానికి సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవటం అనేది అవసరం. డయాబెటిక్ ప్రోన్ కనపడుతున్నారు, నరాలకి సంబంధించిన ఇబ్బందులు, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లేకపోతే కొంతవరకు చిన్నపిల్లలైతే, నా ఉద్దేశంలో టీన్స్లో ఉన్న వాళ్ళైతే యాక్నే ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటివి వచ్చే అవకాశాలు, అది కూడా స్త్రీలకి ఎక్కువగా కనపడుతోంది. కాబట్టి కొంచెం హీట్ రిలేటెడ్ ఇష్యూస్ కనపడుతున్నాయి. దీంతో పాటుగా మనం ఇందాక చెప్పినట్టుగా ఏదైనా సరే ఆరోగ్యానికి సంబంధించి కొంచెం దీర్ఘకాలికంగా మందులు వాడే అవకాశం కూడా ఈ వారం నుంచి వృషభ రాశి వారికి కనపడుతుంది. ఇంకా కోర్టు కేసులు లాంటివి ఏమైనా ఉంటే వాటికి సంబంధించి కూడా కొంత కంటిన్యూయేషన్ అయితే కనపడుతోంది. అలాగే వివాహం చేసుకున్న వారికి కొంతవరకు అనుకూలత ఉంది. అలాగే వారిలో కూడా కొంత సామరస్యంగా వాళ్ళు ముందుకు వెళ్లేందుకు కూడా అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఓవరాల్గా వృషభ రాశి వారికి గత నెల 2 నెలల గత వారం కంటే కూడా ఆర్ 2 వీక్స్ బిఫోర్ మాట్లాడుకుంటే కూడా ఈ వారం వృషభ రాశి వారికి చాలా వరకు మెరుగవుతోందిగా మనకి కనపడుతోంది. ఈ వారం అంతా కూడా మీరు గణపతి ఆరాధన చేస్తూ ఉండండి. గణపతి ఆరాధన చేయటం వలన ఎక్కడైతే విఘ్నాలు కలుగుతున్నాయో, ఆటంకాలు కలుగుతున్నాయో, ముఖ్యంగా వీళ్ళకి ప్రతి చోట ఆటంకం కలుగుతూ ఉంటుంది. ఆటంకం తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం మిథున రాశి వారికి చూద్దాం. మిథున రాశి వారికి కనుక మనం చూసుకున్నాము అని అంటే, మిథున రాశి వారికి కొంత మార్పు అయితే కనపడుతోందండి. ఆర్థిక పరమైన విషయాలలోనే వీరికి కొంత మార్పు ఉంది. అయితే ఉద్యోగానికి సంబంధించి అంత అనుకూలత అనేది కనిపించటం లేదు. కోర్టు సమస్యలు కానీ, ఆరోగ్యానికి సంబంధించి కానీ కొంత జాగ్రత్తలు మాత్రం వీరు తీసుకుంటూ ఉండాలి. అలాగే కోర్టు సమస్యలు కూడా ఏవి తీరకుండా కొంచెం వీళ్ళని ఇబ్బంది మాత్రం పెడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ భార్యాభర్తల మధ్యన కూడా కొంత ప్రతికూలతే కనపడుతోంది. ఎప్పుడు చెప్తున్నట్టుగానే కుజుడు లగ్నంలో ఉన్నంత వరకు, లేదా ఈ రాశిలో ఉన్నంత వరకు కొంత ఇబ్బందిని అయితే కలిగిస్తూ ఉంటాడు. కానీ ఆర్థిక పరమైన విషయాలలో చాలా ఇబ్బందిని మాత్రం కలిగించాడు. అందుకనే ఏంటంటే మిగతా విషయాలు ఎలా ఉన్నా మనం చూసే విధానం ఆర్థికంగా ఎటువంటి లోటు లేకపోతే ప్రతి విషయాన్ని మనం చాలా ఈజీగా దాటేయగలం అనే ఒక అభిప్రాయంలో ఉంటాం. కానీ ఇక్కడ మీరే గమనించుకుంటే ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినా భార్యాభర్తలకిలో ఒకరికి అనారోగ్యం, లేకపోతే వారి మధ్యన అంత అండర్స్టాండింగ్ లేకపోవటం, అలాగే ఇందాక ఉద్యోగానికి సంబంధించి కొంచెం ఇబ్బందులు కలగటం, ఇలాంటివి మాత్రం మీకు కలుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ మీరు కనుక చూసుకున్నారు అంటే వారం అంతా కూడా ఇదే విధంగా నడుస్తోంది. శ్రమ అధికంగా కనపడుతోంది. రిజల్ట్స్ చాలా వరకు తక్కువగా కనపడుతున్నాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరు మొండిగా ఉంటారు, ఎక్కువగా చదువు మీద ఆసక్తి చూపించరు. అలాగే కొంచెం ఒక రకంగా ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది చూపిస్తూ ఉంటారు. సో ఏమవుతూ ఉంటుందంటే ప్రతిదీ మాకొచ్చు, మేము చేసేయగలం, మేము ఏదైనా సరే చెప్పేస్తాం, ఈ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. దీని వలన ఎండ్ రిజల్ట్ అనేది మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారు కూడా 1-2 సార్లు మీ ప్రిపరేషన్ గురించి ఎక్కువ ఏకాగ్రతతోటి, శ్రద్ధతోటి మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది. సరే, ఇందాకే చెప్పానండి, మీ ఒక కోర్టు కేసులు కానీ, మీ ఆరోగ్యం కానీ కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి వీటి విషయాలలో జాగ్రత్త అవసరము. భార్యాభర్తల మధ్యన కూడా కొంత ఇబ్బందులు అయితే ఉన్నాయి. అయితే ఇది ఎలా ఉంటుంది అని అంటే కొంచెం ఆల్రెడీ ఒక రిలేషన్షిప్లో కొంతకాలంగా వెళ్తున్న వారైతే సర్దుకుపోయేందుకు అవకాశాలు ఉంటాయి. అదే కొత్తగా పెళ్ళైన వారు, లేకపోతే కొంచెం ఇంకా అండర్స్టాండింగ్ పెరగాల్సిన కపుల్స్ ఎవరైతే ఉంటారో వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా, నెమ్మదిగా రిలేషన్షిప్ మీద ఫోకస్ చేయండి. ఎక్కువగా కోపతాపాల జోలికి వెళ్ళకూడదు. మాటకి మాట ఎదురు చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా చేయకూడదు. కాబట్టి ఈ విషయాలలో మిథున రాశి వారు కొంత ఈ వారం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యం 14వ తారీఖున ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా కనపడుతోంది. ఒక రకంగా మీరు పడుతున్న శ్రమ ఏదైతే ఉందో అది మీకు రిజల్ట్ ఇవ్వడానికి ఇంకా సమయం పడుతుంది అని మాత్రం ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. సో ఆర్థిక విషయాల్లో ఇబ్బంది కానీ, లోటు కానీ లేదనే చెప్పుకుంటున్నాం. అలాగే మీరు గనక ఈ వారం రుణాల గురించి ప్రయత్నం చేస్తుంటే అది మీకు కొంతవరకు సక్సెస్ ఇచ్చే అవకాశాలు మాత్రం కనపడుతున్నాయి. మరి ఈ రాశి వారు కూడా వినాయకుడిని ఆరాధించటమే నవరాత్రులలో ఉన్నాం కాబట్టి వినాయకుడిని ఆరాధించటం, అలాగే కుదిరితే లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవటం మీకు అన్ని విధాలుగాను కూడా మంచి రిజల్ట్ని అయితే ఖచ్చితంగా ఇస్తుంది. ఇంకా మనం కర్కాటక రాశి వారికి చూద్దాం.
కర్కాటక రాశి వారికి గనక మనం చూసుకున్నాము అనంటే కర్కాటక రాశి వారికి ఆర్థికంగా అనుకూలత కనపడుతోంది. ఆర్థికంగా కూడా వీరికి అనుకూలత కనపడుతోంది. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన కనపడుతోంది. అలాగే వృత్తి వ్యాపారాలలో కూడా కొంత మార్పులు చేర్పులు కనపడుతున్నాయి. వీటితో పాటు ప్రయాణాలు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. మీ సంతానము ప్రయాణాలు చేయటం కానీ, లేకపోతే వేరే చోటికి వెళ్ళి ఏమైనా చదువుకోవాలి అని ప్రయత్నం చేయటం కానీ, ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎడ్యుకేషన్లో కొంచెం బ్రేక్స్ వచ్చేందుకు అవకాశం ఉంది. అలాగే మీ సంతానం గనక ఎక్కడి నుంచి అయినా రావటం, అంటే ఉద్యోగరీత్యా ఎక్కడికైనా వెళ్తే వారు మీ దగ్గరికి రావడం కానీ, ఇలాంటివి అనమాట. లేకపోతే వారు ఎక్కడైనా ఉంటే వారు మీ దగ్గరకు వచ్చి సమయం గడపడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారికి ఈ వారంలో బాగా కనపడుతున్నాయి. ఆరోగ్యం గురించి తీసుకుంటున్న శ్రద్ధ ఏదైతే ఉందో అది మంచి రిజల్ట్ని ఇస్తూ ఉంటుంది. అలాగే ఎక్కువగా శత్రుత్వం లేకుండా చూసుకుంటూ ఉంటారు. అందరితోటి కలిసిపోయి ఉండటం, మాట్లాడుతూ ఉండటం, మీ పనులు మీరు చేసుకోవటం, దీని మీద ఆసక్తి అనేది మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కోర్టు కేసులు ఏవైనా ఉంటే కూడా కోర్టు కేసులు అన్నీ కూడా కొంత సమయం అయితే పడతాయండి. బట్ ఎక్స్పెక్ట్ అయితే పాజిటివ్గా డెఫినెట్గా చేయొచ్చు. కాబట్టి ఈ ఎండ్ రిజల్ట్ కోర్టు కేసులు ఏదైతే ఉందో అది మీరు పాజిటివ్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఆరోగ్యం గురించి తీసుకుంటున్న జాగ్రత్త ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఇస్తుందనే చెప్పొచ్చు. మీ సంతానంతో కానీ, మీ యొక్క ఫ్రెండ్స్ తోటి కానీ కొంచెం విభేదాలు వచ్చేందుకు, మనస్పర్ధలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. బట్ మిగతా విషయాలలో ఆర్థికంగా కానీ, లేకపోతే మీ సంతాన పరంగా కానీ, లేకపోతే మీ మీ యొక్క ఉద్యోగ వ్యాపారం గురించి కానీ మనం ఇక్కడ పెద్దగా బెంగపడాల్సిన అవసరం ఏమీ కనిపించటం లేదు. కాబట్టి ఒకటి, తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం శ్రద్ధ తీసుకోవటం అనేది అవసరము. కాబట్టి దీని మీద కొంచెం మీరు ఫోకస్ చేశారంటే ఇంకా వారం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. నవరాత్రులు నడుస్తూ ఉంటాయి కనుక గణపతి నవరాత్రులు ఖచ్చితంగా గణపతిని ఆరాధించేందుకు ప్రయత్నం చేయండి. ఇంకా మనం సింహరాశి వారికి చూద్దాం. సింహరాశి వారికి కూడా పోయిన వారం కానీ, ఆ ముందర వారం కానీ చాలా అనుకూలత ఏమీ లేదు. చాలా మామూలుగా వీళ్ళ బండి నడుస్తోందని చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ వారం వీరికి ఏ విధంగా ఉంది అనేదాన్ని చూద్దాం. ఈ వారం కనుక మనం చూసుకున్నాము అనంటే ఈ వారంలో కూడా కొంతవరకు ఫైనాన్షియల్ స్టేటస్లో మార్పు కనపడుతోంది. ఇది వీరికి చాలా అవసరం కూడా ప్రస్తుతానికి. కాబట్టి ఏంటంటే భార్యాభర్తల మధ్యన అనుకూలత, ఫైనాన్షియల్ స్టేటస్లో మార్పు కనపడుతోంది. రుణాలు తీర్చే ప్రయత్నం ఖచ్చితంగా ఈ వారం మీరు చేయబోతున్నారు. కోర్టు కేసులు ఏవైనా ఉంటే వాటికి సంబంధించి కూడా కొంత అనుకూలత అనేది కనపడుతోంది. సంతానానికి సంబంధించి కూడా కొన్ని మంచి మార్పులు అయితే ఉండబోతున్నాయి. అలాగే మీ యొక్క ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించి కూడా మీకు అనుకూలత అనేది ఉండబోతోంది. కాబట్టి ఈ 5 విషయాలు కూడా ఈ వారం మీకు పాజిటివ్గా ఉన్నాయి. ముఖ్యంగా సంతానం గురించి కనుక మీరు వరి అవుతూ ఉంటే మీ సంతానానికి కూడా ఈ వారం కొంత బాగా చదువుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఏంటంటే వీరు కూడా బ్రేకులుగా చదువుతూ ఉంటారు. చదువు మీద చాలా శ్రద్ధ అనేది విద్యార్థులకి కనిపించదు. అలానే వీళ్ళు పువర్ స్టూడెంట్స్ అనో, వీళ్ళు ఏవి పర్ఫామ్ చేయరనో కాదు. నడుస్తున్న గోచారం ఆ విధంగా ఉంది. చదువుతారు కానీ ఎండ్ రిజల్ట్ మనం చాలా పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయడానికి ఉండదు. కాబట్టి ఓవరాల్గా మనం చూసుకున్నామనంటే లాస్ట్ వీక్ కంటే కూడా ఈ వారం సింహరాశి వారికి చాలా వరకు పాజిటివ్గా ఉంది అనే చెప్పుకోవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సింది. అలాగే మందులు వాడాల్సిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా బీపీ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇలాంటివి వచ్చేందుకు అవకాశాలు, యాంగ్జైటీ, లేకపోతే ఒక రకమైన ఫియర్, లేకపోతే ఆందోళన, భయం ఇలాంటివి ఎక్కువగా ఈ వారం ఈ రాశి వారిలో కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? వీరు కూడా నవరాత్రులు నడుస్తున్నాయి. ఖచ్చితంగా స్వామివారిని, వినాయకుడిని లేదా గణనాథుడిని ఆరాధించాలి. ఇక మనం కన్యారాశి వారికి చూద్దాం. కన్యారాశి వారికి కనుక మనం చూసుకున్నాము అనంటే కన్యారాశి వారికి కూడా కొంతవరకు ఆర్థికమైన అనుకూలత అయితే కనపడుతోంది. భార్యాభర్తల్లో ఒకరికి కొంత అనారోగ్య సూచన కనపడుతోంది. మందులు వాడాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. భార్యకి భర్తకి పెద్దగా అవగాహన అనేది కనిపించట్లేదు. కొంత ఇద్దరి మధ్యన కూడా మిస్అండర్స్టాండింగ్స్ కానీ, లేకపోతే ఇద్దరి మధ్యన అవగాహన లోపం అంటాం కదా, అండర్స్టాండింగ్ కేపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం తక్కువగా ఉంటున్నాయి. బట్ విడిపోతారనో, గొడవలు పడతారనో కాదు, చాలా కామన్గా నడిచేదే ఇది భార్యాభర్తల మధ్యన. కాబట్టి దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అయితే మెయిన్గా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అనంటే ఈ వారం వీరికి ప్రధానంగా 2 విషయాలు చాలా ప్రామినెంట్గా కనపడుతున్నాయి. ఒకటి, ఫైనాన్షియల్గా వీరికి ఈ వారం చాలా అనుకూలత ఉంది. సంతానానికి కూడా కొంతవరకు శ్రమ పడుతూ ఉంటారు. పెద్దగా రిజల్ట్ ఓరియంటెడ్గా కాదు, బట్ ఓకే, విద్యార్థుల పరంగా వారు కొంత చదువుకుంటూ ఉండటం, ముందుకు వెళ్ళడమే కనపడుతోంది. భార్యాభర్తల్లో కూడా కొంతవరకు ఇందాక నేను చెప్పినట్టుగా డిస్టర్బెన్సెస్ ఉంటాయి కానీ వాటి గురించి మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు.
ఆర్థికంగా వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అని మనం చెప్పుకుంటున్నాం. అలాగే కోర్టు కేసుల్లో కూడా వీరికి కొంతవరకు సాటిస్ఫాక్షన్ రావటం, అలాగే రుణాలు తీర్చే అవకాశం ఈ వారం ఖచ్చితంగా వీరికి ఉండబోతోంది. కాబట్టి ఎంతో కొంత అమౌంట్ వీరు రీపే చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు అనుకున్న విధంగా పనులు ముందుకు వెళ్లేందుకు అవకాశాలు కనపడుతున్నాయి. చాలా వరకు కొత్త వర్క్ తీసుకునే అవకాశం కనపడుతోంది. అలాగే చాలా మంచిగా అఫ్ కోర్స్ ఇక్కడ కొంచెం ట్రాన్సిట్ లో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. బట్ పని అనేది స్లోగా అవుతున్నా కూడా సక్సెస్ వైపుగా మీరు ముందుకు వెళ్తారు అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే స్లోగా అవుతుంది కదా అని చెప్పి ఎక్కడా మీరు బెంగపడాల్సిన అవసరం కూడా లేదు. ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే పాజిటివ్ గానే వస్తుంది. అలాగే ఇక్కడ ఓవరాల్ గా మనం చూసుకున్నాము అంటే మెయిన్ గా ఎప్పుడైనా సరే ఆ కొన్ని కాంబినేషన్స్ కలిసినప్పుడు ముఖ్యంగా లాంగ్ ఇంటెస్టైన్ అంటే ఏంటంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ట్రాక్స్ ఏవైతే ఉంటాయో అందులో కూడా లాంగ్ ఇంటెస్టైన్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవాలి. అలాగే జ్వరం కానీ, దగ్గు కానీ, జలుబు కానీ ఇవి మామూలుగా సీజనల్ గా వచ్చే ప్రాబ్లమ్స్. బట్ వీటితో పాటుగా ఇప్పుడు నేను చెప్తున్న అడిషనల్ ఇష్యూస్ కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే నలుగురితోటి మాట్లాడేటప్పుడు కూడా కొంత చిరుపురులాడటం, కోపం చూపించటం, లేకపోతే అసహనం చూపించటం కనపడుతూ ఉంటుంది. కాబట్టి దీని గురించి మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మెయిన్ గా ఏంటి అని అంటే స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు మాత్రం కొంచెం ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉంటారు, వరీ అవుతూ ఉంటారు. అలాగే వారు అనుకున్న విధంగా పనులు అవ్వట్లేదు అని చెప్పి కొంచెం కోపాన్ని కూడా పెంచుకుంటూ ఉంటారు. కాబట్టి పనులు అయితే ఖచ్చితంగా అవుతాయండి. కొంచెం మనం టైం ఇవ్వాలి. టైం ప్రకారంగానే ఏ పనైనా నడుస్తుంది. కాబట్టి ఫైనాన్షియల్ గా మీకు ఈ వారం అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం. అలాగే మీ యొక్క ఫైనాన్షియల్ అనుకూలతతో పాటుగా మీకు మెయిన్ గా ఎంతో కొంత రుణం తీర్చే అవకాశాలు కూడా ఉంటాయనే చెప్పుకుంటున్నాం. కాబట్టి కన్యా రాశి వారు కూడా ఈ వారం అంతా కూడా గణపతి ఆరాధన చేయటమే వీరికి మంచి సూచన. ఇంకా మనం తులారాశి వారికి చూద్దాం. తులారాశి వారికి గనక మనం చూసుకున్నాము అంటే తులారాశి వారి విషయానికి వచ్చేటప్పటికి అంతా వీరు నెగటివ్ జోన్లోనే వెళ్తూ ఉంటారు. మెయిన్ గా ఆందోళన, చింత, భయం, ఒక రకమైన గ్రీఫ్ అంటాం కదా, ఆ గ్రీఫ్ అనేది కనపడుతోంది. ఎవరితోటో అందరితోటి కలుసున్నట్టుగానే ఉంటారు కానీ మీ లోకల్లో మీరు ఉంటూ ఉంటారు. ప్రతిదీ కావాలి అనుకుంటున్న దాన్ని కూడా దూరం పెడుతూ ఉంటారు లేదా దూరం చేసుకుంటూ ఉంటారు. పిల్లల గురించిన ఆందోళన ఎక్కువగా ఉంటుంది. వారి విద్య గురించి కానీ, వారి ఆరోగ్యం గురించి కానీ, వారి సెటిల్మెంట్ గురించి కానీ, వారి వివాహం గురించి కానీ, లేకపోతే వారి యొక్క ఏదైనా సరే మీ యొక్క సంతానం గురించిన ఆలోచన ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తలు కొన్ని విషయాలలో ఒక మాట మీదకి వచ్చేందుకు అవకాశం కూడా కనపడుతుంది. ఆర్థికంగా ఈ వారం మీకు అనుకూలంగానే ఉంది. ఉద్యోగంలో మీకు మీరుగా ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కనపడుతుంది. మీకంటూ మీకు కొత్తగా ఎటువంటి ఆప్షన్స్ అనేవి రావు. మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మిమ్మల్ని మీరు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ తోటో లేకపోతే మీ యొక్క స్కిల్స్ ని మీరే ఎన్హాన్స్ చేసుకుంటూ డెవలప్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఈ వారం ఎంతైనా ఈ రాశి వారికి కనపడుతోంది. ఇక వ్యాపారస్తులకైతే వ్యాపారం కొంతవరకు అనుకూలంగా ఉంది. ఆర్థిక పరమైన విషయాలలో పెద్ద ఇబ్బంది అనేది లేకపోయినా మెయిన్ గా మీ యొక్క థింకింగ్ కానీ, మీ యొక్క ఆలోచన కానీ చాలా వరకు నెగటివ్ జోన్లోకి వెళ్తూ ఉంటుంది. అనుకున్న విధంగా జరగట్లేదనో, అనుకున్న విధంగా మేము ఉండట్లేదనో, అనుకున్న విధంగా ఏ పనులు అవ్వడం లేదనో, అనుకున్న విధంగా నేను హ్యాపీగా లేననో, అనుకున్న విధంగా నా ఫ్యామిలీ లైఫ్ లేదనో, అనుకున్న విధంగా పిల్లల పర్ఫార్మెన్స్ లేదనో, ఇలా దేనికో ఒక దాని గురించిన నెగటివ్ థాట్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఈ నెగటివ్ థాట్స్ పోవాలన్నా, లేకపోతే పిల్లల ఆరోగ్యం బాగుండాలన్నా, లేకపోతే పిల్లలు సెటిల్ అవ్వాలన్నా, లేక మీకు మీరుగా ఈ నెగటివ్ థింకింగ్ తగ్గిపోయి మీరు పాజిటివ్ బెంట్ ఆఫ్ మైండ్లోకి రావాలన్నా వీటన్నిటికీ కూడా గణపతిని ఆరాధించడం ఒక్కటే ఉత్తమమైన మార్గం. కాబట్టి మీరు గణపతిని ఆరాధించండి. నవరాత్రులు చాలా వరకు కూడా మీకు అనుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం వృశ్చిక రాశి వారికి చూద్దాం. వృశ్చిక రాశి వారికి చూసామనంటే వారం మొదలవటం ఏమి చాలా అనుకూలతతో అయితే ఏవి మొదలట్లేదు. సంతానానికి సంబంధించిన చింత, అలాగే వాళ్ళకి సంబంధించిన ప్రతి విషయము ప్రతికూలతని చూపిస్తోంది. అలాగే ఏంటంటే వారితోటి కూడా మీకు కొంచెం విభేదాలు వచ్చే అవకాశం, లేకపోతే వారితోటి కూడా మీకు అంత అనుకూలత లేని సందర్భాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సంతానానికి అనారోగ్యం కనపడుతోంది. సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి నెగిటివ్ గా ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతోంది. ఎందుకైనా అంటే వీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నా లేకపోతే వీరు ఎలాగా ఉన్నా కూడా వీరు అనుకుంటున్నట్టుగా వీళ్ళకి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు మాత్రం తక్కువగా కనపడుతున్నాయి. ఖర్చు విపరీతంగా కనపడుతోంది. అలాగే ఆర్థికంగా వీరికి కొంత అనుకూలత అయితే ఉంటుంది. కానీ ఉద్యోగానికి సంబంధించి మాత్రం
వీరు అనుకున్నంత స్థాయిలో వీరు ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉంటారో ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగినట్టుగా వీళ్ళకి ఉద్యోగంలో ఉంటుంది అని చెప్పడానికి కనిపించటం లేదు. అలాగే వీరు చాలా వరకు కూడా కొంచెం ఖాళీగా ఉండేందుకు అవకాశాలు కూడా ఎక్కువగా కనపడుతున్నాయి. వ్యాపారస్తులకైతే కొంతవరకు అనుకూలత, భార్యాభర్తల మధ్యన కూడా కొంత అనుకూలత అనేది కనపడుతోంది. భార్యాభర్తల్లో ఒకరికి అనారోగ్యం తప్పనిసరిగా ఉంటుంది. హాస్పిటల్ విజిట్స్ లాంటివి ఖచ్చితంగా అటెండ్ అవటం కనపడుతోంది. అలాగే మీ ఇద్దరిలో కూడా ఒకరికి అనక్కర్లేదు, ఇద్దరికి కూడా కొంత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే కనపడుతున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా ఎంతో ప్లాన్డ్ గా ఆచితూచి నెమ్మదిగా అడుగులేసే మీరు ఈ వారం మీ ప్లానింగ్ ఎక్కడ దెబ్బతిందా, లేకపోతే మీ అడుగులు ఎక్కడ రాంగ్ గా పడ్డాయా, రాంగ్ సైడ్ లో పడ్డాయా అని చెప్పి మిమ్మల్ని మీరు విమర్శనాత్మకంగా ప్రశ్నించుకునేందుకు పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే మీకు సపోర్టివ్ గా ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు నెగటివ్ గా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయత్నం లోపం అయితే ఎక్కడా ఉండదు, కానీ మీరు ప్రయత్నించిన దానికి ఫలితం రావడానికి సమయం అయితే పడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ మెయిన్ గా ఇందాక నేను చెప్పినట్టుగా మీ ప్రయత్న లోపం అంటూ ఏమీ ఉండదు. బట్ ఏంటంటే మీకు అవకాశాలు రావడం కానీ, లేకపోతే మీరు ఎవరితో అయితే మంచిగా ఉండాలనుకుంటున్నారో వారు కానీ, అంటే మీ అప్రోచ్ కానీ, లేకపోతే మీరు అటెండ్ అయ్యే పర్సన్స్ ఎవరైతే ఉంటారో, మీరు ఎవరితో అయితే మాట్లాడుతుంటారో వారు మీతోటి అంత పాజిటివ్ గా కమ్యూనికేట్ చేయకపోవడం కానీ మీకు కనపడుతూ ఉంటుంది. సో ఒక రకంగా మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకోవాల్సిన పరిస్థితులు, లేదా మీకు తెలియకుండానే మీరు ఐసోలేట్ అయిపోవడం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. బట్ ఇదంతా కూడా మనకి గోచారమే గనక కొంచెం ఈ ఫేజ్ కూడా దాటాలి. బట్ ఓవరాల్ గా పర్వాలేదండి, అంత నెగటివ్ గా లేదు. బట్ ఏంటంటే ప్రతిదీ కూడా కొంచెం ఎక్కువ కష్టపడితే తప్ప రిజల్ట్ అనేది వచ్చేందుకు అవకాశాలు తక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారు కూడా గణపతి ఆరాధన చేయటం ఒకటే మంచి మార్గం. నవరాత్రులలో ఖచ్చితంగా స్వామివారి హోమం చేయించుకునేందుకు ప్రయత్నం చేయండి. ఇంకా మనం ధనురాశి వారికి చూద్దాం. ధనురాశి వారికి గనక మనం చూసుకున్నాము అనంటే, ధనురాశి వారికి ఆర్థికంగా అయితే అనుకూలత ఉంది. అలాగే వీరికి ఇంటికి సంబంధించిన పనులు, లేకపోతే ఇంటి నుంచి దూరంగా ఉండడం కానీ ఎక్కువగా కనపడుతోంది. సాధారణంగా ఇంటికి సంబంధించిన రిపేరింగ్ వర్క్ లాంటిది ఎక్కువగా చేయించుకుంటూ ఉంటారు. అలాగే వీటికి సంబంధించి ఎక్కువగా ఖర్చు పెట్టడం కూడా కనపడుతూ ఉంటుంది. సరే, ఇంకా మెయిన్ గా ప్రయాణాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా లోటుపాట్లు అనేవి కనిపించకపోయినా ఎక్కడో అక్కడ ఇంకా కొంచెం పాజిటివ్ గా ఆలోచించాలి అని అంటే, ఇంకా కొంచెం మనకి వెల్త్ క్రియేట్ అయితే బాగుండు అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక్కడ సంతానానికైతే కొంతవరకు అనుకూలత ఉంది. భార్యాభర్తల మధ్యన కూడా అనుకూలత ఉంది. వృత్తి వ్యాపారాలలో అనుకూలత కనపడుతోంది. బట్ ఇక్కడ మెయిన్ గా గమనించాల్సింది ఏంటి అని అంటే, ఆర్థిక పరమైన విషయాలలో ఎక్కడా లోటుపాట్లు లేకపోయినా ఆరోగ్యానికి సంబంధించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఎట్లా అయినా కనపడుతున్నాయి. అలాగే ఎప్పుడైనా సరే సప్తమంలో కుజుడు సంచారం చేస్తున్నంత వరకు కూడా భార్యాభర్తల మధ్యన ఒక రకమైన తెలియని అడ్డు తెర అనేది కనపడుతూ ఉంటుంది. అది మీకు కూడా తెలుసు. బట్ ఎలా ఉంటుంది అని అంటే, దీన్ని మీరేమీ అడ్రస్ చేయలేరు. అలా అని ఆ తెరని ఎలా తొలగించాలి అనే ఆలోచన ఎక్కువగా ఉన్నా కూడా దానికి సంబంధించి ఏం చేస్తే అది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనే దాని మీద కూడా మీరు ప్రశ్న అనేది మీకు మీరే వేసుకుంటూ ఉంటారు. కాబట్టి కుజుడు కొంచెం ఎట్లయినా సప్తమంలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఇస్తాడు. దానికి తోడు ఇప్పుడు గోచారాల్లో కూడా ఇంకా వేరే కాంబినేషన్స్ కూడా వస్తున్నాయి గనక 12, 13 తారీఖుల్లో సాధారణంగా స్త్రీలతోటి జాగ్రత్తగా ఉండటం, భార్యాభర్తలలో కొంచెం గొడవ పడకుండా ఉండటం, ఆర్థిక పరమైన విషయాలలో చాలా టైట్ గా ఉండటం, చాలా ఇబ్బందికరంగా ఉండటం, అలాగే ఒక రకంగా ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ లాంటిది చేస్తే కూడా ఆ సమయానికి మీకు ఆ డబ్బు అందకపోవడం, ఇలాంటివి మీకు కొంతవరకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే మెయిన్ గా 12, 13 తారీఖుల్లో ఆర్థిక పరమైన విషయాలలో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది మాత్రం ఖచ్చితంగా గమనించాల్సిన విషయం. అలాగే వృత్తిపరంగా కూడా నేను ఇందాక చెప్పినట్టు మార్పులు చేర్పులు లాంటివి ఉన్నా లేకపోయినా ప్రయాణాలు లాంటివి ఉంటాయి. బట్ ఏంటంటే ఎక్కువగా కష్టపడటం అనేది కనపడుతూ ఉంటుంది. రిజల్ట్ కోసం ప్రయత్నం చేస్తున్నా కూడా రిజల్ట్ రావడానికి మీకు కొంచెం సమయం కూడా పడుతూ ఉంటుంది. మీకు ప్రమోషన్స్ లాంటివి వచ్చినా, లేకపోతే ఎక్స్ట్రా వర్క్ లాంటిది మీకు ఇచ్చినా కూడా మీకు మానిటరీ వైజ్ పెద్దగా గ్రోత్ ఉండే అవకాశాలు కనిపించడం లేదు. సరే, మరి ఇప్పుడు ఇక్కడ ఈ రాశి వారు కూడా ఈ వారం అంతా కూడా గణపతి ఆరాధన చేయటం, గణపతి హోమం చేయించుకోవటం, ఇలాంటివి చేయించుకోవటం వలన వీళ్ళకి ఇంకా మంచి జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం. మకర రాశి వారికి గనక మనం చూసుకున్నాం అనంటే, మకర రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కువగా వర్క్ విషయాల్లో శ్రమ కనపడుతోంది. చాలా శ్రమ పడుతూ ఉంటారు. అలాగే ఖర్చు విపరీతంగా కనపడుతోంది. చేంజెస్ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. వీటితో పాటుగా ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి.
ఆర్థికంగా కొంతవరకు మెరుగయ్యే అవకాశాలే మనకున్నాయి. ముఖ్యంగా 10, 11 తారీఖుల్లో ఆర్థికమైన మెరుగ్గా ఉండటము, ఆర్థికంగా మెరుగ్గా ఉండటము, తల్లిదండ్రులతోటి చక్కటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండటము, అలాగే భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అనుకూలత ఉండటము, ఇలాంటివన్నీ కూడా మనం గమనించవచ్చు. ఒక 12, 13 తారీఖుల్లో కూడా కొంత వృత్తిపరమైన డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశాలు, మొండి వైఖరి చూపించటం, ఎక్కడా కూడా మీరు కాంప్రమైజ్ కాకపోవడం, అలాగే ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత ఖర్చు విపరీతంగా ఉండటం, వృత్తిపరమైన విషయాలలో కూడా కొంత ఇందాక నేను చెప్పినట్టుగా మొండిగా ఉండటం, ఎక్కడ ఎక్కడ మీరు కాంప్రమైజ్ కాకపోవటం, ఇలాంటి ఇష్యూస్ మీకు కొంచెం కలుగుతూ ఉంటాయి. బట్ మోర్ దెన్ ఇదంతా కంటే కూడా ఆరోగ్యం కూడా కొంత మీరు చూసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. కోర్టు విషయాలు కొంతవరకు మూవ్మెంట్ వచ్చేందుకు అవకాశం కనపడుతుంది. ఇవి కొంచెం పాజిటివ్గా ముందుకు వెళ్లేందుకు కూడా అవకాశాలు అనేవి మీకు కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం మిక్స్డ్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి ఈ రాశి వారికి ఈ వారము. కాబట్టి ఆర్థికంగా కొంత అనుకూలత ఉన్న వారంగానే చెప్పుకోవచ్చు. బట్ ఖర్చులు కూడా అంతే ఉన్నాయని కూడా మనం ఇందాక చెప్పుకోవటం జరిగింది. మరి ఈ రాశి వారు కూడా గణపతి ఆరాధన, ముఖ్యంగా లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవటం వీరికి అన్ని రకాలుగాను మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనం కుంభరాశి వారికి చూద్దాం. కుంభరాశి వారికి కనుక మనం చూసాము అని అంటే, కుంభరాశి వారికి కూడా ఆర్థికమైన అనుకూలత ఖచ్చితంగా కనపడుతోంది. ఉద్యోగ పరంగా కూడా మంచి అనుకూలత కనపడుతోంది. ఈ వారం అంతా కూడా ఆల్మోస్ట్ 14వ తారీఖు వరకు కూడా చాలా వరకు ప్రతి విషయంలోనూ పాజిటివిటీ అనేది ఎక్కువగా ఉంది. సో ఈ వారం అంతా మీరు పట్టిందల్లా బంగారం అని చెప్పొచ్చు. చేస్తున్న ప్రతి పనిలోనూ మీకు చాలా అనుకూలత ఉంటుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగ వ్యాపారస్తులకు కూడా బాగుందని చెప్పుకుంటున్నాం. సంతానానికి బాగుందంటున్నాం. విద్యార్థులకి బాగుందంటున్నాం. భార్యాభర్తల మధ్యన కూడా మంచి చక్కటి అనుకూలత ఉంటుందంటున్నాం. ఉద్యోగ వ్యాపారస్తులకి అనుకూలతతో పాటు మంచి పేరు ప్రతిష్టలు రావటం కూడా గమనించవచ్చు. అలాగే చిన్న చిన్న ఉద్యోగాల్లోనే మంచి మార్పులు వచ్చే, పాజిటివ్ చేంజెస్ వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఆర్థికంగా వీరికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. కోర్టు విషయాలు ఏవైనా ఉంటే ఇవి మీకు పాజిటివ్ గా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మోస్ట్లీ శత్రువులు లేకుండా ఈ వారం అంతా కూడా ఎంతో పాజిటివ్ గా, ఎంతో మంచిగా, ఎంతో హాయిగా, ఎంతో నెమ్మదిగా, చక్కగా ఈ వారం అంతా మీరు ఉంటారని మనం చెప్పుకోవచ్చు. చాలా కంఫర్టబుల్ జోన్ లో ఉండబోతున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అనుకున్న విధంగా మీ చేతికి మంచిగా ఫైనాన్షియల్ గా కూడా మీరు చాలా వరకు హ్యాపీగా గడిపే వారంగా కూడా మనం చెప్పుకోవచ్చు. హెల్త్ పరంగా కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుంది? వీరు కూడా ఈ వారం అంతా గణపతి ఆరాధన చేయటమే వీరికి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇంకా చివరిగా మీనరాశి వారికి చూద్దాం. మీనరాశి వారికి కన్ఫ్యూజన్ ఎక్కువగా కనపడుతోంది. అలాగే చేస్తున్న పనిలో పెద్ద రిజల్ట్స్ అనేవి వీరికి కనిపించట్లేదు. ఆర్థికంగా చాలా లోటు ఉంది అని చెప్పడానికి ఏమీ లేదు, కానీ మనసు ప్రశాంతంగా ఉందని కానీ, చాలా హ్యాపీగా ఉన్నారని కానీ, అంతా చాలా మంచి హ్యాపీగా రిలాక్స్డ్గా ఉన్నారని కానీ చెప్పడానికి మనకి ఎక్కడా కనిపించట్లేదు. ప్రయాణాలు అయితే కనపడుతున్నాయి. అలాగే వృత్తిపరంగా ప్రయాణాలు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. అనుకున్న ప్రతి పని కూడా కొంచెం స్లోగా అవుతూ ఉంటుంది. మీరు ఎస్టిమేట్ చేసిన దానికంటే కూడా స్లో డౌన్ అయ్యేందుకే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపార రీత్యా కూడా కొంతవరకు ఇక్కడ స్లోగా పనులు నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ రీత్యా కూడా పనులు అయితే నడుస్తుంటాయి, కానీ కొంచెం స్లోగా అవుతూ ఉంటాయి. ఇంకా కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారైతే కొంత వెయిట్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు పెద్దగా ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పడానికి కూడా మనకేమీ కనిపించదు. కాబట్టి వీరు కొంత రిలాక్స్డ్ మూడ్లో ఉన్నారనే మనం చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి, విడిపోతారు అని నేను చెప్పను, కానీ కొంచెం ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ ఉండటం కానీ, లేకపోతే కమ్యూనికేషన్ అనేది సరిగ్గా లేకపోవడం కానీ, లేకపోతే ఎందుకులే మాట్లాడుకుంటే అనవసరంగా ఇబ్బందులు వస్తాయని అనుకోవడం కానీ, ఇలాంటివి ఆలోచన ధోరణి భార్యాభర్తలు ఇద్దరిలోనూ కూడా కనపడుతూ ఉంటుంది. భార్య కానీ భర్త కానీ ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ రాశికి చెందిన వారి భార్య కానీ భర్త కానీ వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. బట్ వారు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా, వారు ప్లాన్ చేసినట్టుగా వారి ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఉంటుందని చెప్పడానికి ఇక్కడ మనకి కనిపించటం లేదు. ఇంకా కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు కొంతవరకు ముందుకు వెళ్తాయి తప్ప ఇవి ఎండ్ రిజల్ట్ ఇచ్చే అవకాశం మాత్రం మనకి ఎక్కడా కనిపించట్లేదు. ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. హాస్పిటల్స్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. వాడుతున్న మందుల్ని మార్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కొంతవరకు ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులేసే మీరు కొన్ని విషయాలలో చాలా నిర్భయంగా, అలాగే ఎటువంటి ఆలోచన లేకుండా కొన్ని పనులు చేయబోతున్నారు. ఈ పనులు చేయడం వలన తప్పనిసరిగా మీకు తర్వాత కాలంలో వాటి రిజల్ట్ పాజిటివ్గా ఉన్నా నెగటివ్గా ఉన్నా ఎటువంటి పనైనా సరే మేము చేసేస్తాము అనే మూడ్లోకి అయితే వచ్చేస్తారు.
కానీ ఏమవుతుంటుందంటే దీని ఎండ్ రిజల్ట్ మాత్రం మనం అప్పటి గోచారాన్ని బట్టే ఎవాల్యుయేట్ చేస్తాం, కానీ ఇప్పుడున్న దాని ప్రకారం అయితే మనం అంత పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేసేందుకు మనకి అవకాశాలు కనిపించట్లేదు. కాబట్టి ఓవరాల్గా మీనరాశి వారు కూడా కొంచెం శ్రమ అయితే పడుతూ ఉంటారు. బట్ చెప్తున్నాను కదా, వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎందుకు కష్టపడుతున్నారో, ఎందుకు శ్రమ పడుతున్నారో ఏంటో వీళ్ళకే ఒక పెద్ద కన్ఫ్యూజన్, ఒక పెద్ద పజల్ అనేది మాత్రం కనపడుతూ ఉంటుంది. సరే, ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? వీరు కూడా గణపతి ఆరాధన చేయండి, గణపతి హోమం చేయించుకోండి, లేకపోతే స్వామివారి ఆలయానికి వెళ్ళి ఖచ్చితంగా స్వామివారిని ప్రార్థించండి. ఇవి చేయటం వలన చాలా వరకు విఘ్నాలు తొలగిపోతాయి, ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగం లేని వారు, వ్యాపారంలో ఇబ్బందులు పడుతున్న వారికి గణపతి హోమం కానీ గణపతి ఆరాధన కానీ మంచి రిజల్ట్స్ ఇస్తుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.